హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్ చేతన్ బ్లాగ్. నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనాలి రావటం సేఫా కాదా అనే డీటెయిల్స్ మీకు చెప్దామని వచ్చాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో సేమ్ నేను ఉన్నాను. ఎట్ ప్రజెంట్ మీరు చూడండి, నేను మనాలి నుంచే నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను. లాస్ట్ 6 days నుంచి మేము మనాలిలో ట్రావెల్ చేస్తున్నాము. మనాలి అంటే ఫస్ట్ షిమ్లా వచ్చాము, షిమ్లా నుంచి మనాలి వచ్చాము. లాస్ట్ 3 days నుంచి మనాలిలో ఉన్నాను నేను. ఎట్ ప్రజెంట్ సేఫ్టీ పరంగా మాట్లాడితే మనాలి అంటే హిమాచల్ ప్రదేశ్ పరంగా సేఫ్టీ పరంగా చాలా బాగుందండి. ఎందుకంటే ఈ హిమాచల్ ప్రదేశ్ యొక్క బోర్డర్స్ ఎక్కడ కూడా అదర్ కంట్రీస్తో ఎక్కడ కూడా టైఅప్ లేవు అనమాట. జమ్మూ కాశ్మీర్ ఏంటంటే పాకిస్తాన్ పిఓకే ఏరియాతో అటాచ్లో ఉంది కాబట్టి అక్కడ అటాక్ జరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కాశ్మీర్లో చాలా అటాక్లు మనం చూసాము, కానీ హిమాచల్ ప్రదేశ్లో ఎప్పుడూ జరగలేదు. అండ్ సేఫ్టీ పరంగా నేను పోలీసులు కానీ తర్వాత సెక్యూరిటీ కానీ అంతా కూడా ఇక్కడ బాగానే ఉంది. అదొకటి. సేఫ్టీ పరంగా మాట్లాడితే హ్యాపీగా రావచ్చు. అండ్ ఇంకోటి మనాలియే ఎందుకంటే మనకి ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్లో 2 లొకేషన్స్ అండి. ఒకటి కాశ్మీరు, ఒకటి మనకి హిమాచల్ ప్రదేశ్ అంటే మనాలి. ఈ 2 ప్లేసెస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఎవరైనా కానీ. అయితే ప్రజెంట్ పహల్గామ్ అటాక్ వల్ల మనం ఇప్పుడు మొత్తం కాశ్మీర్ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం మనం. సో కంపల్సరీ అందరూ ఏంటంటే మనకు మనాలియే వస్తారు. సో కాబట్టి మనాలి అనేది ఓన్లీ ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఉంది. సో క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉందండి. సో నేను అటల్ టన్నల్, కోక్సర్, శిశు ఇవన్నీ కూడా ట్రావెల్ చేశాను. సో ఇక్కడ ఎక్కువగా నేను అంటే వచ్చిన టూరిస్టులతో ఇంటరాక్ట్ అయితే చాలా వరకు పంజాబ్ వాళ్ళు, హర్యానా వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. వాళ్ళకి ప్రజెంట్ హాలిడేస్ ఉన్నాయంటే వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. సో క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. కమింగ్ టు ది బడ్జెట్ పరంగా చూస్తే హోటల్ రూమ్స్ కానీ, ఫుడ్ కానీ, తర్వాత ట్రావెలింగ్ అంటే మనం లోకల్ ఇక్కడికి వచ్చాక మనం క్యాబ్స్ మాట్లాడుకుంటాం కదా, ఇవన్నీ కూడా కాస్ట్లీగా ఉన్నాయండి. ఎగ్జాంపుల్ రూమ్ వచ్చేసి 2,000 రూపాయలు రూము 3,000 రూపాయలు దాదాపు అలా తీసుకుంటున్నారు. అలాగే క్యాబ్ మనం శిశు కానీ కోక్సరాట్ సైడ్ వెళ్ళాలంటే 2,500 to 3,000 తీసుకునే వాళ్ళు ఇప్పుడు 3,500 to 4,000 దాకా తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజెంట్ సీజన్ కాబట్టి అమౌంట్ కొంచెం ఎక్కువగా అవుతుంది. అదే ఒక ఫ్యామిలీ నార్మల్గా ఒక ఫ్యామిలీ ఇక్కడికి వస్తే నార్మల్ టైంలో వస్తే ఒక 60,000 to 70,000 బడ్జెట్లో అయిపోయేది కాస్త ఇప్పుడు 90 to 1 lakh అవుతుంది. అదే ఒక బ్యాచిలర్గా వచ్చేవాళ్ళు ఒక 12K to 15K అయ్యేది 20K దాకా అయ్యేటట్లుంది. అంటే 20,000 రూపాయలు దాకా అయ్యేటట్లుంది. తర్వాత నేను మీకు ఇంకోటి స్టేస్ గురించి చెప్దాం అనుకున్నాను. యాక్చువల్లీ మన తెలుగు ట్రావెల్ వాళ్ళు కూడా ఇక్కడ హోటల్స్ పెట్టారు. నారాయణ ట్రావెల్ కానీ, రాజు కన్నమైన కానీ, హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ వాళ్ళు. సో నేను వాళ్ళని కన్సల్ట్ అయ్యాను వాళ్ళ దగ్గర స్టే చేయడానికి. బట్ రూమ్స్ ఫుల్గా ఉండటం వల్ల నాకు అవకాశం దొరకలేదు. నేను వేరే హోటల్లో ఉన్నాను అనమాట. ఈ హోటల్స్ పరంగా బడ్జెట్ పరంగా కొంచెం ఎక్కువగా ఉందండి. అండ్ మనాలి రావాలి అనుకునే వాళ్ళు నా ఉద్దేశంలో రావచ్చు. అంటే బడ్జెట్ ఓకే అనుకుంటే, బడ్జెట్ ఎక్కువ అనుకుంటే మాత్రం ఇక్కడ రాకపోవటమే మంచిది. అండ్ ఇక్కడ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉందండి. చూడండి ఇప్పుడు కూడా చాలా చల్లగా ఉంది. సో అందుకోసం ఇవన్నీ హెడ్ క్యాప్ అన్నీ పెట్టుకున్నాను. వెదర్ పరంగా చాలా చాలా బాగుంది. అండ్ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే శిశు కోక్సర్లో అసలు స్నోనే లేదండి. సో మీరు ఒకవేళ వస్తే కనుక ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగి స్నో ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి. కొంతమంది ఏమన్నారంటే మడిలో ఉందని చెప్పేసి అన్నారు. మీరు వస్తే కనుక అక్కడికి వెళ్ళండి. సో హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను కూడా అంటే యాక్చువల్లీ మే ఫస్ట్ వీక్లో నేను ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడు క్యాన్సిల్ చేసుకుందామని ప్రయత్నం చేశాను. టికెట్స్ అన్నీ ఇష్యూస్ ఎలా ఉన్నాయో అని ట్రై చేస్తే ఫ్లైట్ టికెట్స్ ఏవి క్యాన్సిల్ కాదు అన్నారు. సో అందువల్ల నేను ట్రావెల్ చేశాను. సో నేను ఇప్పుడు దాకా అయితే చాలా సేఫ్గా ఉన్నాను. సో ఈరోజు ఈవినింగ్ మేము రిటర్న్ బ్యాక్ అవుతున్నాము హైదరాబాద్కి. సో హోప్ మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మీకు గనక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయగలరు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. జై హింద్.